హలో గైస్, ఈరోజు మా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి అర్బన్ కంపెనీ నుంచి ఒక స్లాట్ అయితే బుక్ చేసాం. ఎగ్జాక్ట్ 12 అంటే 12కి బ్యాగ్ తగిలించుకుని స్కూల్ పిల్లల్లా వచ్చేసాడు ఆయన. వచ్చే దారిలో ఫ్రిడ్జ్లో బల్బ్ పోయింది, అది కూడా తీసుకురమ్మంటే అది కూడా తీసుకొచ్చాడు. పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. మా ఫ్రిడ్జ్ చూడండి మేము ఎంత నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నానో. ఫ్రిడ్జే కదండి, ఇల్లు కానీ కిచెన్ కానీ ఏవైనా కానీ నాకు నీట్గానే ఉండాలి. ఇది ఫ్రిడ్జ్ కొని 1 ఇయర్ అయింది అనుకోండి, అది వేరే విషయం. మీరు అనుకోవచ్చు మీరే చేసుకోవచ్చు కదా అర్బన్ కంపెనీని ఎందుకు బుక్ చేయడం అని. మన పనులు మనం చేసుకుంటే ఇతరులకి ఉపాధి ఎలా వస్తుందండి చెప్పండి. సో అదనమాట. ఇతనితో కొంతసేపు మాట్లాడే ప్రయత్నం చేశాను. నాకు తెలియని వాళ్ళు ఎవరైనా కానీ, స్ట్రేంజర్స్ అయినా కానీ కొంచెం సేపు మాట్లాడతా, లైఫ్ ఎలా ఉంది, రోజుకి ఎంత వస్తాయి, ఏంటి విషయాలని. ఈ యాప్లో తను చెప్పింది ఒకటే, ఈ యాప్లో 1 అవర్కి 2 అవర్స్కి కూడా మనం మనుషులను బుక్ చేసుకోవచ్చంట. వాళ్ళు మన ఇంటికి వచ్చి కూరగాయలు కట్ చేయడం, గిన్నెలు తోమడం, మాప్ పెట్టడం, ఐరన్ చేయడం, మనం ఏ పని చెప్పినా ఆ 1 అవర్లో ఆ పని చేస్తారంట. కానీ జనాలు ఒంటరిగా ఉండి ఇంట్లో మాట్లాడే వాళ్ళు లేక లోన్లీగా ఫీల్ అయ్యి ఈ యాప్లో నుంచి మనుషులను బుక్ చేసుకొని మాట్లాడి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారంట. ఇది వినగానే నాకు విచిత్రంగా అనిపించింది, చాలా షాక్ కూడా గురయ్యాను. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కానీ ఇది అతను చెప్పిందేనండి, నేను కొత్తగా